కోకాపేట నియోపోలిస్ భూములపై పెట్టుబడిదారుల ఆసక్తి ఎప్పటికప్పుడు పెరుగుతుంది. కోకాపేట నియోపోలిస్ లో వరుసగా జరుగుతున్న వేలాల్లో రికార్డు స్థాయి ధరలు నమోదవుతున్నాయి. తాజాగా జరిగిన మూడో విడత ఈ వేలం కూడా హెచ్ఎండిఏకి భారీ ఆదాయాన్ని తీసుకొచ్చింది. బుధవారం జరిగిన మూడో విడతలో ఫ్లాట్ నెంబర్ 19, 20లోని మొత్తం 8.04 ఎకరాలు వేలం వేశారు. ఫ్లాట్ నెంబర్ 19 ఎకరానికి 131 కోట్లు, ఫ్లాట్ నెంబర్ 20 ఎకరానికి 118 కోట్లు ధర పలికింది. దీంతో ఈ విడత ద్వారా హెచ్ఎండిఏకి దాదాపు 1000 కోట్ల ఆదాయం లభించింది. కోకాపేట భూములు ఇప్పటికే అత్యంత విలువైన రియల్ ఎస్టేట్ జోన్ గా నిలుస్తున్నాయి. నవంబర్ 25న జరిగిన మొదటి విడత వేలంలో ఎకరానికి 137.25 కోట్లు ధర పలికి సంచలనాన్ని సృష్టించింది. అనంతరం జరిగిన రెండో విడత వేలంలో కూడా ఈ రికార్డు బద్దలై ఎకరానికి 151 కోట్లకు పైగా ధరకు అమ్ముడైంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన మూడో విడతలో ధరలు మొదటి 2 విడతలతో పోలిస్తే స్వల్పంగా తగ్గినప్పటికీ భూములపై డిమాండ్ మాత్రం కొనసాగుతూనే ఉందని ఈ ధరలు సూచిస్తున్నాయి. మొత్తం 3 విడతల్లో 27 ఎకరాలు అమ్ముడుపోగా వీటి ద్వారా 3,708 కోట్ల రూపాయల ఆదాయం హెచ్ఎండిఏకి ఖాతాలో జమైంది. మొత్తం 44 ఎకరాల భూమిని 4 విడతలుగా వేలం వేస్తున్న హెచ్ఎండిఏ తదుపరి విడతగా కోకాపేట గోల్డెన్ మైల్లో 2 ఎకరాలు, మూసాపేటలో 15 ఎకరాలు డిసెంబర్ 5న వేలం వేయనుంది. కోకాపేట పరిసర ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, ఐటీ విస్తరణ, కనెక్టివిటీ పెరుగుదలతో పాటు ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్ రంగంలో హాట్స్పాట్గా మరింత బలపడుతుంది.